ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. తేదీ ఏప్రిల్ 3, 2023. వారము సోమవారం. తిథి ద్వాదశి ఉదయం 6:24 వరకు. నక్షత్రం మఖా నక్షత్రం ఉదయం 7:23 వరకు. వర్జం సాయంత్రం 4:08 నుండి 5:52 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు మరియు మధ్యాహ్నం 3:03 నుండి 3:52 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. వస్తు కొనుగోలు సూచన. మేషరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివస్తుతిని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. రాజకీయ రంగాల వారికి కొంత అనుకూలమైన సమయం. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, బిల్వాష్టకాన్ని పఠించడం శుభదాయకం. మిథున రాశి. పాత బాకీలు వసూలవుతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. మిథున రాశివారు లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయడం, మహాన్యాసాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. నూతన వస్త్ర కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశివారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, లింగాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సింహరాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రుద్ర కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగుల్లో స్థానచలనం ఉంటుంది. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఆరోగ్యం, వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు. ప్రముఖుల కలయిక. కన్యా రాశివారు ఓం నమః శివాయ వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ విశ్వనాథాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందాన్ని కలగజేస్తుంది. నూతన పనులకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి ధనలాభ సూచన. తులారాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఊహించని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ ఒత్తిడులు తీరి ఊరట చెందుతారు. కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు. వస్తులాభ సూచన. వృశ్చిక రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ వీరభద్ర దండకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకునే సూచన. ధనలాభ సూచన. ధనుస్సు రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, శ్రీ శివ భుజంగాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి.
రుణబాధలు కొంతవరకు తీరుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. మకర రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ శివ కవచాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంతానం కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. స్వల్ప ధన వస్తు లాభ సూచన. కుంభరాశివారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ శివ పంచాక్షర స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. మీనరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ శివ తాండవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే ఇప్పుడు వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ములుగువారి ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.